ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ముందే రావాల్సిన బెయిల్ను వాయిదా పడేలా చేశారని మండిపడ్డారు. తన విడుదలకు కృషి చేసిన కేసీఆర్ అడ్వకేట్లకు కృతజ్ఞతలు తెలిపారు. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ అక్రమంగా దక్కించుకోవాలని చూస్తుందని ఆరోపించారు. మున్సిపాలిటీలో 22 వార్డులకు బీఆర్ఎస్ 14 వార్డులు గెలిచిందని చెప్పారు. 7 వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల తీర్పుని గౌరవించి తాము చైర్మన్ అవటానికి సహకరించారని అన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కేతన్పల్లిలో కూడా 22 వార్డులకు గాను 14 వార్డులు మేము గెలిస్తే 7 వార్డులు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయినప్పటికీ కూడా అన్యాయంగా, దుర్మార్గంగా, అక్రమంగా మంత్రి వివేక్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 7 కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసింది. ఆ కుట్రను అడ్డుకున్నందుకు మా మీద అక్రమంగా కేసులు పెట్టి 16 రోజుల పాటు మమ్మల్ని జైల్లో ఉంచడం జరిగింది. ఇవాళ జైలు నుంచి విడుదలై వస్తున్న క్రమంలో జిల్లాలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసిన పార్టీ, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి తరుణంలో చాలా చోట్ల పంచాయతీ ఎన్నికలలో కానీ, మున్సిపల్ ఎన్నికలలో కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్మార్గంగా, దౌర్జన్యంగా పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే కేతన్పల్లి మున్సిపాలిటీ.